అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. విద్య భవిష్యత్తుకు పునాది అంటారు. దాన్ని కార్యరూపంలో దాల్చి చూపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే ఉందో మెగా పేరెంట్స్ డే రోజున పల్నాడు జిల్లా చిలకలూరుపేట శారదా ప్రభుత్వ కళాశాలకు ఆయన గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజున పిల్లలతో ముచ్చడం జరిగింది. మీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమంటే చెప్పండి అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని వారి సమస్య అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంటే ఏదైతే చెప్పారో, మా స్కూల్కు కంప్యూటర్ ల్యాబ్ అయితే లేదు, కంప్యూటర్ ల్యాబ్ ఇబ్బంది పడుతున్నాము, లైబ్రరీలో కూడా బుక్స్ లేదని చెప్పి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే పిల్లలకైతే ఒక హామీ అయితే ఇచ్చారు. రాజకీయ నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో తన సొంత నిధులతో వెచ్చించి మీకు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. అలాగే మీకు మీ పిల్లలు చదువుకునేందుకు మేధస్ కోసం అందుకే లైబ్రరీలో సంబంధించినటువంటి బుక్స్ కూడా మంచి బుక్స్ ఇస్తారని చెప్పారు. చెప్పిన 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేట శారదా ప్రభుత్వ కళాశాలలో తన సొంత నిధులతో 20 లక్షల రూపాయల నిధులతో 20 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా లైబ్రరీలో 600 బుక్స్ ఏర్పాటు చేశారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినటువంటి చిన్నారి మనతో పాటు ఉంది, జాస్మిన్ మనతో పాటు ఉంది. అమ్మ, పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావమ్మా, ఏం చెప్పారమ్మా? సార్ ఆ రోజు సార్ రావడం ఆ ఎగ్జిబిట్స్ చూసేసి 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు. సార్ పక్కన కూర్చోవడం ఆ రోజు నాకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సార్ వచ్చి రావడంతోనే లక్కీగా ఫీల్ అవుతున్నాను. సార్ మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది అని నేను సార్తో కూడా చెప్పడం జరిగింది. తర్వాత సార్ అడిగారు, మీకు అన్నీ వస్తున్నాయా లేదా, గవర్నమెంట్ స్కీమ్స్, డొక్కా సీతమ్మ గారి మీల్స్ కానీ లేదంటే లీప్స్ కానీ ప్రతిదీ అందుతుందా లేదా అని చెప్పి అడగడం జరిగింది. వస్తున్నాయి సార్, మాకు అన్నీ అందుతున్నాయి అని కూడా మేము చెప్పడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని ఏమేమి అడిగారు అంటే మీరు ఏం చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఈ కంప్యూటర్ల గురించి కానీ ల్యాబ్ గురించి కానీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా? సార్ మేము ఆ రోజు మీకు ఏమైనా కావాలా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు, సార్ మాకు ఇలాగా కంప్యూటర్స్ కావాలి, చిన్న స్కూల్ కాబట్టి పెద్ద స్కూల్ కాబట్టి ఓన్లీ 10 కంప్యూటర్స్ ఉన్నాయి సార్, సరిపోవట్లేదు అని మేము అడిగాము. అండ్ సార్ లైబ్రరీ చూసినప్పుడు లైబ్రరీలో బుక్స్ కొరత చూసి, నేను మీకు బుక్స్ ఇస్తాను సార్, పుస్తకాల ప్రియుడు కావడం వల్ల బుక్స్ నేను మీకు ఇస్తాను, పిల్లలు అనేవాళ్ళు బుక్స్ ఎక్కువ చదవాలి అని చెప్పేసి మాకు బుక్స్ సార్ ఓన్ మనీతో ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్స్ ఆల్సో సార్ ఇవ్వడం జరిగింది మా కోసం. ఎన్ని కంప్యూటర్స్ ఇచ్చారు, బుక్స్ ఎన్ని ఇచ్చారు, ఎన్ని రోజులు జరిగింది? సార్ 600 బుక్స్ ఇచ్చారు అండ్ 25 కంప్యూటర్స్ ఇస్తా అని హామీ ఇచ్చారు. ఆ రోజున ఇచ్చిన 10 రోజుల్లోనే మాకు అవన్నీ అందజేశారు డిప్యూటీ సీఎం గారు. కంప్యూటర్స్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది ల్యాబ్ అనేది? ఈ కంప్యూటర్స్ అనేవి మేము ఇప్పుడు చదువుకుంటున్నాము. ఈ కంప్యూటర్స్ పరంగా మాకు కంప్యూటర్స్ ఎలా ఆపరేట్ చేయాలి, కంప్యూటర్స్లో ఏమేమి సిస్టమ్స్ ఉంటాయి అని చెప్పేసి మాకు ఈ స్కూల్ లెవెల్లోనే తెలుసుకోవచ్చు. ఆఫ్టర్ 10th మేము బయటికి వెళ్ళి నేర్చుకునే అవసరం కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు గతంలో ఎప్పుడైనా చూసావా? పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటి చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది ఏంటంటే? సార్ నేను నార్మల్గా సార్ని మూవీస్లో చూస్తూ సార్ని అసలు మేము చూస్తామా అని ఒక చిన్న ఉండేది నాకు. బట్ సార్ వచ్చి అలా వస్తున్నారు, మేము పక్కన కూర్చుంటామంటే మేము చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. సార్ని అలా చూస్తాను, పక్కన కూర్చుంటాను అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సార్ పక్కన కూర్చోవడం, సార్తో మాట్లాడడం నాకు అదొక వండర్ అనే చెప్తాను. మెమరీస్ మీద ఎలా ఫీల్ అవుతుంది? సడన్గా ఆయన రావడం, ఆయన పక్కన మిమ్మల్ని నిన్ను కూర్చోబెట్టడం, నువ్వు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడటం నీకు ఎలా అనిపించింది అప్పుడు? నేనైతే చాలా హ్యాపీగా అనుకుంటున్నాను సార్. అప్పుడైతే నాకు ఇది కళా నిజం అన్నట్టు కూడా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఏం చెప్తారు మా ద్వారా, ఎస్పోర్ మీడియా ద్వారా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి? మీకు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 20 కంప్యూటర్లు ఇచ్చారు, 600 బుక్స్ ఇచ్చారు. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? నేనైతే ఒకటే చెప్తాను సార్, ఇన్ని బుక్స్ కానీ 600 బుక్స్ కానీ 25 కంప్యూటర్స్ కానీ సార్ ఓన్ మనీతో ఇచ్చినందుకు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. నీకు మూవీస్ పరంగా నీకు అభిమాన హీరో అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. పొలిటికల్గా నీకు ఎవరిని లైక్ చేస్తావు ఎక్కువగా? సార్నే సార్. అదే నేను మూవీస్లో చూసి కానీ పొలిటికల్ పరంగా కానీ సార్ మేము అసలు కలవలేము అనుకున్నాను. బట్ ఒక డైహార్ట్ ఫ్యాన్ అయి ఉండి సార్ పక్కన కూర్చోవడం, సార్తో మాట్లాడడం చాలా హ్యాపీగా అంటున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజున మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజున నేను జీవితంలో కూడా అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను అని చెప్పి అనుకోలేదు. కానీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి తడువుగా ఆ రోజున ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని 10 రోజులు అమలు చేశారని చెప్పి పాప జాస్మిన్ చెప్తుంది. మనతో పాటు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన మరొక విద్యార్థి ఉన్నారు. అమ్మ, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీ స్కూల్ విషయాలు ఏం చెప్పావు, ఆయన ఏం అడిగారు?
సార్ నేను మా స్కూల్కి ఎగ్జిబిట్స్ అన్నీ చూసుకొని వచ్చి మా పక్కన కూర్చున్నారు. వచ్చి కూర్చోగానే మేము చాలా అదృష్టకరంగా భావించాం. ఇంకా వచ్చి కొద్దిగా స్పేస్ ఇచ్చి కూర్చున్నాము. సార్ పక్కన చేరి కూర్చొని అనగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. సార్ ఇంకా అడిగారు, మీకు అన్ని స్కీమ్స్ అందుతున్నాయా అంటే తల్లికి వందనం పడుతుందా ప్రతి సంవత్సరం, మధ్యాహ్నం వేళ డొక్కా సీతమ్మ గారి పథకం కింద మీకు మధ్యాహ్నం భోజనం బాగా రుచికరంగా ఉంటుందా, పుస్తకాలన్నీ బాగున్నాయా, బ్యాగులు అవన్నీ యూనిఫాము అని అడిగినప్పుడు మేము రిప్లై ఇచ్చాం, సార్ మాకు మీరు ఇచ్చిన బుక్స్ బాగానే ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ బాగున్నాయి, మధ్యాహ్నం వేళ అయితే భోజనం అయితే చాలా రుచికరంగా ఉంది రోజు రోజుకి, ఇంకా మీరు ప్రతి సంవత్సరం వేసే తల్లికి వందనం మా ఇద్దరం ఉంటాం మా ఇంట్లో, మా చెల్లికి నాకు కలిపి పడుతుంటే మా ఇంట్లో చాలా పోవర్టీ నుంచి చాలా బయటపడగలుగుతున్నాము, అలా యూజ్ అవుతుంది సార్ మీరు అమలు చేసిన స్కీమ్స్ అని అడిగారు. చెప్పాము. తర్వాత ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు సార్ మా స్కూల్లో గ్రౌండ్ లేదు సార్ అని అడిగాము. గ్రౌండ్ కూడా ఇస్తామన్నారు. ఇంకా లైబ్రరీలో బుక్స్కి కొద్ది కొరత ఉంది సార్, బుక్స్ కొన్ని కావాలి, ఎక్స్ట్రా కావాలి అని అడిగాము. ఎన్ని బుక్స్ పంపించమంటారా అని అడిగారు. ఒక అప్రాక్సిమేట్గా 500 పంపించండి సార్ అంటే ఇంకా 600 బుక్స్ పంపించారు మా లైబ్రరీకి. తర్వాత కంప్యూటర్ ల్యాబ్లో కూడా ఒక 10 కంప్యూటర్సే ఉన్నాయి సార్, మాకు ఇంకొన్ని ఎక్స్ట్రా ఏమైనా పంపించగలుగుతారా అని అడిగితే 25 కంప్యూటర్స్ పంపించి ఇంకా ఈ రూమ్ని కూడా నీట్గా డెకరేట్ చేయడానికి అప్లయన్సెస్ కూడా పంపించారు. ఇవన్నీ డొనేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అడిగిన 10 రోజుల్లోనే ఇవన్నీ మా స్కూల్కి అందేటట్టు పంపించారు. చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా గతంలో ఇప్పుడు మీ స్కూల్కి వచ్చినప్పుడు కాకుండా గతంలో ఆయన చూడడం జరిగింది డైరెక్ట్? లేదు సార్, నేను సినిమాల్లోనే చూశాను కానీ ఇంకెప్పుడు అలా డైరెక్ట్గా అంత పక్కన కూర్చొని అంత విధంగా ఎప్పుడు చూడలేదు. ఆయన పక్కన కూర్చోవడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా అంటే బయట తెలియని వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నా పక్కన నాతో మాట్లాడటం జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా కొద్దిగా హై రేంజ్లో చూడటం జరిగింది. చాలా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవడం, ఆయనతో మాట్లాడటం అనేది అసలు ఎప్పుడైనా ఊహించావా? ఎప్పుడైనా లైఫ్లో పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటాను, ఆయనతో మాట్లాడే అవకాశం నాకు వస్తుంది, మా స్కూల్కి సంబంధించిన విషయాలు ఏదైనా ఆయనతో షేర్ చేసుకుంటాను అని ఎప్పుడైనా ఊహించావా? ఊహించలేదు సార్. నేను అసలు ఎప్పుడు ఇలాంటి మంచి అవకాశం వచ్చిందని నేను అసలు ఎప్పుడు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ సార్ గారు వచ్చి నా పక్కన కూర్చోవడం చాలా సంతోషకరంగా ఉంది. కూర్చుందే కాక మీకేం కావాలమ్మా అని అడిగటం, మేము సార్ మాకు ఇలా పలానా కావాలి సార్ అని అడిగి చెప్పేందుకు సార్ గారు 10 రోజుల్లోనే పంపించేశారు. ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని, అందుట్లో ఆయన పక్కన కూర్చోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. సినిమా పరంగా నీకు నీ అభిమాన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కంప్యూటర్స్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది? కంప్యూటర్స్ అంటే మేము ఉండేది 1 సంవత్సరమే, కానీ నెక్స్ట్ మా తర్వాతి క్లాసుల వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే కంప్యూటర్ పరంగా జావా, పైథాన్ అవి నేర్చుకోవడానికి, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అలాంటివి నేర్చుకొని ఫ్యూచర్లో ఏమైనా కంప్యూటర్ జాబ్స్ లాంటివి వాటికి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. నీ లైఫ్ గోల్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అడిగారా నీ గోల్ ఏంటి లైఫ్లో? ఏ అచీవ్ అవ్వాలనుకున్నాను అడిగారు నేను. నీ లైఫ్ అంబిషన్ ఏంటి? నా లైఫ్ అంబిషన్ వచ్చేసి నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. సార్ అడగలేదు కానీ నేను చెప్పలేదు అందుకని. ఓకే, ఆల్ ది బెస్ట్.